బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. అత్తను చంపి 14 ముక్కలుగా కోసిన డెంటిస్ట్. ఎందుకంటే డెంటల్ డాక్టర్ అయిన అల్లుడు అత్తని 14 ముక్కలుగా నరికేసి మరి ముక్కలుగా కోసి ఒక 14 కవర్ల ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి రోడ్డు పక్కన పడేయడం జరిగింది. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది? కర్ణాటక జిల్లాలో ఈ సంఘటన దారుణం జరిగింది. అల్లుడు డెంటిస్ట్, డెంటల్ డాక్టర్, పంటి వైద్యుడు అంటారు మనం తెలుగులో. అత్తని 19 ముక్కలుగా కోసి 14 ప్లాస్టిక్ కవర్లో కుక్కి మరి రోడ్ సైడ్ పడేయడం జరిగింది. ఇది గుర్తించిన అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పుడు పోలీసులు ఫాస్ట్గా వచ్చేసి ఆ సమాచారం తనిఖీలు చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకు దొరికింది 7 ప్లాస్టిక్ కవర్లు. తర్వాత ఇంకొక తనిఖీలు జరిగినప్పుడు ఇంకొక 7 ప్లాస్టిక్ కవర్లు దొరకడం జరిగింది. మొత్తం 14 ప్లాస్టిక్ కవర్లు దొరికిన తర్వాత దాంతోపాటు తలమట్టికి ఒక సపరేట్ కవర్ ఉన్నప్పుడు తలతో ఎవరని నిర్ధారణ జరిగింది లక్ష్మి, తన పేరు, అత్తగారి పేరు లక్ష్మి. మరి ఎవరు ఎందుకు అన్నప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్లో అల్లుడు చంపేశాడని డెంటల్ డాక్టర్ అని అర్థమైపోయింది. తను ప్రశ్నించినప్పుడు మరి ఏం జరిగింది, ఎందుకు అత్తగారిని చంపేసిన ఉన్నప్పుడు మా అత్తగారి గురించి 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు, మీ అత్త ఇలా అలా కొంచెం చెప్పడం ద్వారా అత్తకి అంటే తన అల్లుడికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అత్తకి చాలాసార్లు చెప్పడం జరిగింది, నువ్వు మంచిగా ఉండండి, మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోకపోతే బాగోదని చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో అల్లుడికి విసుకెత్తిపోయి తనని చంపేంత వరకు వచ్చేసాడు. మరి అత్త ఎందుకు, ఏం చేస్తే అల్లుడు చంపేశాడు అన్నది చాలామందికి డౌట్గా ఉండదు. మరి పర్సనల్గా బయటికి రాలేదు, కానీ అది వేరే వ్యక్తిగతంగా అక్రమ సంబంధాలు అనుకుంటున్నాం మనమైతే. దాంట్లో వచ్చిన సమాచారం ప్రకారం అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లే మీ అత్త ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నప్పుడు 10 మంది డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు తను చాలా ఇబ్బందికరంగా పడ్డప్పుడు అత్తకి చాలా చెప్పడానికి ట్రై చేశాడు. మీరు మార్చుకోండి, మీ పద్ధతి ఇది కరెక్ట్ కాదని చెప్పడం ద్వారా ఎంత చెప్పినా కూడా చాలాసార్లు చెప్పాడు అత్త కదా, చెప్పడం జరిగింది. చెప్పినా వినకపోవడంతో అత్తని అతి కిరాతకంగా, అతి భయంకరంగా కూడా మనం, ఎందుకంటే మొత్తం పార్ట్లుగా కోసి ఎక్కడి వరకు తలమడికి ఒక పార్ట్ నుంచి మిగతా అంత పార్ట్లుగా చేసి 14 ప్లాస్టిక్ కవర్లు కుక్కి రోడ్డు మీద పడేశాడు. మరి ఈ సంఘటన అనేది చుట్టుపక్కల కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ ఎందుకు ఇలా చంపేశాడు అనేది, ఇంత క్రూరంగా ఉంటారు డాక్టర్స్ అని. అత్త చేసే పద్ధతి బాలేక అల్లుడు ఇలా చంపేశాడు. చంపేయడం కరెక్టే అంటారా? మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఒకసారి. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా చెప్పడం జరిగింది. మరి ఎందుకు వదిలేసి ఉంటే సరిపోయేది కన్నప్పుడు అంటే ఇక కోపానికి, డాక్టర్ వచ్చిన కోపానికి ఏం చేయాలని పరిస్థితిలో, అర్థం కాని పరిస్థితిలో అత్తని మొత్తం చంపేయడం జరిగింది. చూస్తూనే ఉన్నాం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. అత్తకి వయసు వచ్చేసి 42 ఏజ్, 42 సంవత్సరాల ఏజ్లో ఎన్ని అవసరమా తనకి అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు, కానీ చాలామంది ప్రశ్నిస్తున్నారు. మరి లక్ష్మీదేవి, తన పూర్తి పేరు లక్ష్మీదేవి, మరి 42 సంవత్సరాల ఏజ్లో మనవరాలను ఎత్తుకోవాలని వయసులో ఈ అక్రమ సంబంధాలు, ఈ బాధ, అల్లుడికి చెడ్డ పేరు తీసుకురావడం అనేది అల్లుడికి నచ్చలేదు. మరి మనం సమాజంలో చూస్తూ ఉంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ఏజ్కి సంబంధం లేకుండా ఈ దారుణాలన్నీ జరుగుతుంది. ఒకడు వచ్చేసి చిన్నపిల్లగాల మీద అఘాత్యం చేస్తాడు, ఒక లేడీ వచ్చి చిన్నపిల్లగాడి మీద అఘాత్యం చేస్తాడు. అసలు ఈ సమాజం అనేది ఎటుపోతుంది, ఎలా వెళ్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. గతంలో మన పెద్దవాళ్ళని చూసుకుంటే వేరే విధం, ఇప్పుడున్న సొసైటీ వేరేది, మరి కల్చరా, మరి ఇక్కడున్న జనరేషనా, మరి ఏది అర్థం కాని పరిస్థితి. చిన్నవాళ్ళకి అదే పరిస్థితి ఉంది, పెద్దవాళ్ళకి అదే పరిస్థితి ఉంది, మిడిల్ ఏజ్ వాళ్ళకి అదే పరిస్థితి ఉంది. ఈ తెలుగు 2 రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి హత్యలు, దారుణాలు, ఎన్నో మానభంగాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఫుల్ స్టాప్ ఎప్పుడైతే, మరి ఎందుకు ఇంతగా తెగిస్తున్నారు? ఫ్యామిలీని వదిలేసి మరి ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే కొన్ని విషయాలు, చిన్నపిల్లగాని లవర్కి వాళ్ళిద్దరికి అడ్డొస్తున్నారని చిన్నపిల్లగాని 3 పిల్లగాని హైదరాబాదులో మందు పెట్టి చంపేసింది అమ్మ ప్రేమ అంటే వేరే విధంగా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూసుకుంటే లక్ష్మికి 42 ఏళ్ళు ఉన్నాయి. ఈ లక్ష్మికి 42 ఏళ్ళు ఎలా ఉండాలి? అల్లుడి చెప్పినా కూడా చెప్పాడు, అత్తగారు ఎలా ఉండండి, అలా ఉండండి, ఎలా ఉండకూడదు, మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పినా కూడా వినని పరిస్థితి. మరి కర్ణాటకలో పోలీసులు ఎమ్మటనే ఈ కేసు, అంటే అక్కడ సమాచారం ఇచ్చిన ఎమ్మటనే 10 నిమిషాల్లో వెళ్ళి, అంటే అక్కడికి వెళ్ళి అంతా ఒక రోజులోనే కేసుని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే లక్ష్మి తల సపరేట్గా ఉండటం ద్వారా గుర్తించారు, ఈ ఎమ్మటనే ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఎందుకంటే మిగతా 13 కవర్లో కూడా ఆ పార్ట్లన్నీ కుక్కేసి ఎక్కడికక్కడ కోసి పడేసాడు కాబట్టి కుక్కటం వల్ల ఎవరు కూడా గుర్తుపట్టలేము అంత స్పాట్గా మనం. ఆ తల ఉండటం వల్ల
అంటే అల్లుడికి అంత కిరాతకంగా మనం డాక్టర్లు అంటే దేవుళ్ళుగా భావిస్తాం, కానీ అంత కిరాతకంగా అత్తని మరీ నరికి దారుణంగా చంపేయడం జరిగింది. మరి ఈ సంఘటన మీరేమనుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి.